దేవుని రాజ్యం భోజనము పానము కాదు. దేవుని రాజ్యంలో సంఘంలో తిండి అనేటువంటి అసలు కాన్సెప్ట్, అసలు మ్యాటరే కాదు. మీరేం చేస్తున్నారంటే అసలు సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముతున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొని ఒకవేళ ఇది నిషిద్ధం అని ఎంచుకుంటే అది వాడికి నిషిద్ధం. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెను వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. యేసుక్రీస్తు యొక్క సాక్రిఫైస్ ని ఆఫ్టర్ ఆల్ నీ భోజనం చేత ఎదుటి వాడిని ఏం చేస్తున్నావు? నువ్వు బాధ పెడుతున్నావు. యేసుక్రీస్తు యొక్క మరణం ఎంత గొప్పదో, ఆయన పునరుద్ధానం ఎంత గొప్పదో దాన్ని పక్కన పెట్టి నీవు తినేదాన్ని బట్టి తినని దాన్ని బట్టి నువ్వు నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుని నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు, ఇబ్బంది పరుస్తున్నావు. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. అసలు ప్రాముఖ్యమైనది, మేలైనది, అత్యవసరమైన దాన్ని మీరేం చేయొద్దు, దాన్ని దూషణ పాలు కానీయద్దు. చాలు. ఇక్కడ మీకు మేలైంది ఏమిటి అనేది చేపట్టాలి. పాత నిబంధనలో దేవుడు పందిని తినొద్దన్నాడు, గబ్బిలాన్ని తినొద్దన్నాడు, గిట్టలు విడిపోకుండా ఉన్నదాన్ని తినద్దు అన్నాడు. ఈ విధంగా కొన్ని పక్షుల్ని తినొద్దన్నాడు. సరే, ఆ రోజున తినద్దు అని చెప్పిన తర్వాత ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఇంకో మాటలో ఏమన్నాడు? ఏది నిషిద్ధమైంది లేదు, ప్రార్థన చేసుకొని తింటే అది పవిత్రపరచబడుతుంది అన్నాడు. పేతురు కూడా యేసుక్రీస్తు ఒక దర్శనం ఇచ్చారు. చతుష్పాద జంతువులన్నీ ఒక బ్లాంకెట్లోకి వచ్చి ఆ బ్లాంకెట్లో ఉన్నటువంటి చతుష్పాద జంతువుల్ని చంపుకొని తినమంటే అన్నమాట ఏంటి? చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఇట్లాంటివి తినలేదయ్యా, దయచేసి నేను తిన్ను అంటాడు. దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమని ఎంచొద్దు. ఆ మాట చాలా ఇంపార్టెంట్, చూడండి. దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమని ఎంచొద్దు. అక్కడ పరిశుద్ధపరిచింది ఎవరు? పరిశుద్ధపరచబడింది అని చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడు పరిశుద్ధపరిచిందని నిషిద్ధమని నువ్వు ఎంచొద్దు అని చెప్పాడు. సో అక్కడ మనకేమర్థం అవుతుంది? ఏ ఉద్దేశంతో చెప్పాడు? నువ్వు నిషిద్ధం అనుకుంటున్నటువంటి అన్యజనులు నిషిద్ధమైన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్లే. కాబట్టి వీటిని ఎట్లా నువ్వు నిషిద్ధం అనుకుంటున్నావో వాళ్ళను కూడా నిషిద్ధం అనుకున్నావు. వాళ్ళు ఎట్లా నిషిద్ధం కాని వాళ్ళు ఇవి కూడా అట్లాగే నిషిద్ధం కాదు. కాబట్టి నువ్వు వాటిని తినాలి అని చెప్పి అంగీకరించాలి అని చెప్పాడు. సో ఎందుకు ఇప్పుడు పందిని చేసింది ఎవరు? సాతాను ఏమైనా చేశాడా? నల్ల పందిని సాతాను చేసి తెల్ల పందిని ఏమైనా దేవుడు చేశాడా? తినద్దు అని చెప్పినటువంటి వాటిల్లో ప్రతి ఒక్కదాన్ని చేసింది దేవుడే. దేవుడి చేత చేయబడిన తర్వాత అది అపవిత్రం అవుతుందా? చెప్పాలి. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం చేసింది ఎవరు? దేవుడే. తర్వాత తినడానికి చెట్లు చేసింది ఎవరు? దేవుడే. జీవవృక్ష ఫలాన్ని చేసింది ఎవరు? దేవుడే. మరి దేవుడు చేసిన తర్వాత ఒకటి తిను, ఒకటి తినొద్దు, ఒకటి తినొద్దు, ఒకటి తిను అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు చేయకుండా ఉంటే గొడవలేదు కదా. చేసి ఎదురుగా పెట్టి తినద్దంటే నీకు కొన్ని పద్ధతులు కొన్ని సమయాల్లో నేర్పించేటప్పుడు, చిన్నపిల్లలకి మనం నేర్పించేటప్పుడు సపోజ్ మంట ఏది కాలుతుంది, కాలేదాన్ని పిల్లోడికి అంటించి చూపించి నేర్పిస్తారా లేకపోతే ఎట్లా చేపిస్తారు మీరు? ఒకసారి ఆడికి అంటించి సర్రని కాలిన తర్వాత ఎట్లుంటుంది నాన్నది అని అంటారా? ఏం చేస్తారు మీరు? ఆడికి ఏదో యాక్షన్ చేసి ఆ కాలే ఫీలింగ్ని మనం చూపించి
కాల్చకుండా పిల్లోడికి చెప్తాం. రేపాడి కాలిన తర్వాత ఓహో ఇట్టుంటుంది అని చెప్పి ఫీలింగ్ని వాడు వాస్తవంగా లైన్లోకి వచ్చి అర్థం చేసుకో, ఓహోహో అమ్మ ఇదన్నమాట చెప్పింది, అయ్యి అంటే ఆహా శైలేష్ కాదు మంట పుట్టి అందన్నమాట అని చెప్పి అప్పుడు వాడికి అర్థమవుతుంది. అవునా కాదా? సో పాత నిబంధనలో కొన్ని విషయాలు దేవుడు ఏం చేశాడంటే చెయ్యొద్దు చెయ్యి అని ఎందుకు చెప్పాడంటే ఒక రూల్ అనే దాన్ని దేవుడు చెప్పిన మాటకు ఒక మనిషి లోబడి ఉండడం, నేర్చుకోవడం, దాన్ని ఫాలో అవ్వడం అనేటువంటి పద్ధతిని ఆయన పాత నిబంధనలో నేర్పించాడు. పాత నిబంధనలో నేర్పించిన పద్ధతి అంతా కూడా శరీరానికి సంబంధించింది. అది చేయొద్దు, ఇది చెయ్యి, ఇది తినద్దు, అది తిను, ఇప్పుడు రావాలి, ఇప్పుడు రావద్దు, ఈరోజు పని చేయాలి, ఈరోజు పని చేయకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే నీకు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఒక చిన్న పిల్లోడికి బాల శిక్షకుడు అన్నాడు దాన్ని. అందుకే పాత నిబంధన ఏమన్నాడు? మన బాల శిక్షకుడు అంటే చిన్నప్పుడు మన టీచర్ ఎట్లా ఉంటాడో, చిన్నప్పుడు మన బాల్యం వరకు ఒక 12 సంవత్సరాల వరకు మనకు టీచర్స్ ఎట్లా మనకు నేర్పించారో అట్లా నేర్పిస్తారు. కానీ ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిన తర్వాత ఇప్పుడు మీ ప్రొఫెసర్స్ డిఫరెంట్గా మాట్లాడతారు. ఇప్పుడు మీ టీచర్స్ కాదు వీళ్ళు, ఎవరు వీళ్ళు? దే ఆర్ కాల్డ్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్. దేర్ వే ఆఫ్ టీచింగ్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఒక అడల్ట్ అయిన తర్వాత మళ్ళా చిన్నపిల్లోడు లాగా నువ్వు చెయ్యవు. కాబట్టి వాట్ ఈస్ న్యూ టెస్టమెంట్? న్యూ టెస్టమెంట్ ఫోకస్డ్ ఆన్ ఇన్నర్, నాట్ అవుట్ సైడ్. ఓల్డ్ టెస్టమెంట్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ అవుట్ సైడ్. బాహ్య సంబంధమైనది, బయట సంబంధమైనది. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఏది ఎట్లా ఇవ్వాలి, ఇదంతా కూడా బాహ్య సంబంధమే. వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్టమెంట్, ఇప్పుడు యేసుక్రీస్తు లాని ఇవ్వలేదు మనకి. ఆయన మనకి ఇచ్చింది ఏంటి? గ్రేస్, కృపిచ్చాడు. ఏమిచ్చాడు? ఆ రోజు ఆజ్ఞలు చేస్తే నువ్వు మేలు పొందుతావు, ఈ రోజున నువ్వు విధేయత చూపితే నువ్వు దీవెన పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. సో న్యూ టెస్టమెంట్ ఈస్ కంప్లీట్లీ వాస్ టాకింగ్ అబౌట్ ద ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ హార్ట్. వాడు పనులైతే చేసేవాడు కానీ మనసు మాత్రం మారేది కాదు. ఆచార సంబంధం ఏది ఇవ్వాలో అది ఇచ్చేవాడు, ఏది చేయాలో చేసేవాడు, కానీ చేసింది చెయ్యబడిందే చూసేవాళ్ళు తప్ప లోన్ ఏం జరిగింది అనేది అసలు మ్యాటరే కాదు. ఇప్పుడు కొత్త నిబంధన ఏంటి? నువ్వు ఏం చేసావు కాదు, అసలు నీ లోన చేయాల్సిన దాన్ని చేస్తే, జరగాల్సింది జరిగితే బయటకు ఆటోమేటిక్గా అదే వస్తుంది. నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయం ఏమి నిండిపోయి ఉంటుందో నీ క్రియలు కూడా అదే విధంగా ఉంటుంది. మార్పు రావాల్సింది ఇప్పుడు బయట కాదు, మార్పు రావాల్సింది లోన. సో నీ ఇన్నర్లో మార్పు వస్తే నీ అవుటర్లో ఆటోమేటిక్గా మార్పు కనపడుద్ది. నువ్వు బయట పెయింట్ వేసి నువ్వు సమాధికి ఎంత సున్నం కొట్టినా బయటకు అది ఎట్లుంటుంది, కానీ లోన కంపు. సో న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్ బయట నుండి లోనకి, న్యూ టెస్టమెంట్ లోన్ నుండి బయటికి. ఈ విషయాన్ని రోమా పత్రిక చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పుద్ది. సో ఇప్పుడు ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఏవి తినాలి, ఏం తినకూడదు. తినేదాన్ని బట్టి ఒకవేళ ఎవరైనా పంది మాంసం తిన్నాడు, పోర్క్ తిన్నాడు, వాడిని సంఘంలో ఏం చేశారు? వీడు వెలివేసి వీడు పాపి, వీడు తినకూడని ఆహారాన్ని తినేవాడు, వీడు పదికిమాలినోడు, వాక్యాన్ని ఫాలో అవునోడు, చీచి అని అనేవాళ్ళు. వాడేం చేసేవాడు? ఓరి పిచ్చోళ్ళారా, పాత నిబంధనలో తినద్దన్నాళ్లే కానీ కొత్త నిబంధనలో ఏది నిషిద్ధమైంది కాదు. ప్రార్థన చేసుకుని తినేదాన్ని బట్టి కాదు, నువ్వు మాట్లాడేది తప్పు అసలు ఫస్ట్ అని వాడంటాడు. ఈ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ అనేది గొడవ వచ్చినప్పుడు అప్పుడు ఈయన దానికి కంక్లూజన్ ఇస్తూ చెప్పినటువంటి ఫైనల్ మాట ఇది. ఓకే, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును ఉన్నది. సో ఒక కంక్లూజన్ ఇచ్చేయండి. మరి ఏం తినొచ్చు, ఏం తినకూడదు?
మీరు తినే దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. దిస్ ఇస్ మై కంక్లూజన్. వాట్ ఎవర్ మే బీ ద మీట్, ఏదైనా సరే నీ హృదయంలో దాని గురించి సంకోచించకుండా, దేవుడిచ్చింది, దేవుడు సృజించింది నా శరీరానికి, ఆహారానికి మంచిది, నువ్వు ప్రార్థన చేసుకొని తింటే ఏ ప్రాబ్లం లేదు. బయట నుంచి లోనకి వెళ్ళేది బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. నువ్వు ఫోకస్ చేయాల్సింది అది ఏం మీటు కాదు, అసలు లోన మ్యాటర్ ఏంటనేది ప్రాముఖ్యం. అసలు లోన మన మ్యాటర్ ఏంటి, మన మ్యాటర్ మారిందా, ఇది కరెక్ట్గా చూసుకుంటే చాలు. ఏమి లోనకి వెళ్ళింది కాదు, ఏమి బయటకు వస్తుంది అనేదే ఇంపార్టెంట్. ఆమేన్.